రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు తక్షణమే గుడ్ బై చెప్పారు. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్లో జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసిన అనంతరం బుధవారం డిసెంబర్ 18 ఈ నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు. టెస్ట్ క్రికెట్లో భారత్ తరపున రెండవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అశ్విన్ తన 14 ఏళ్ల క్రికెట్ కెరీర్కు ముగింపు పలికారు. 106 టెస్ట్ మ్యాచ్లలో పాల్గొన్న ఆయన చివరి మ్యాచ్ అడిలైడ్లో కొనసాగుతున్న బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడారు. అశ్విన్ తన కెరీర్లో 537 వికెట్లు సాధించారు. ఇది అన్ని కాలాల టాప్ 10లో 7వ స్థానం. అశ్విన్ 116 వన్డే ఇంటర్నేషనల్ మరియు 65 టీ20లలో కూడా భారత్ తరపున ఆడారు. వీటిలో వరుసగా 156 మరియు 72 వికెట్లు సాధించారు. అయితే టెస్ట్ క్రికెట్లోనే ఆయన భారతీయ క్రికెట్లో గొప్ప విజయాలు సాధించిన బౌలర్గా నిలిచారు. టెస్ట్ క్రికెట్లో 37 5 వికెట్ల హాల్ సాధించిన అశ్విన్ షేన్ వార్న్తో సమానంగా రెండవ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో ఎం మురళీధరన్ 67 ముందంజలో ఉన్నారు. అలాగే అశ్విన్ టెస్ట్ క్రికెట్లో ఎడమచేతి బ్యాటర్లను 268 అత్యధికంగా అవుట్ చేసిన రికార్డ్ కలిగి ఉన్నారు. తక్కువ క్రమంలో బ్యాటింగ్ చేస్తూ కూడా అశ్విన్ అందించిన విజయాలు ప్రశంసనీయమైనవి. టెస్ట్ క్రికెట్లో ఆయన 3503 పరుగులు సాధించారు. ఇందులో 6 సెంచరీలు మరియు 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఒకే టెస్ట్లో సెంచరీతో పాటు 5 వికెట్లు తీసిన ఘనత భారత ఆటగాళ్లలో అశ్విన్ పేరే ఎక్కువగా ఉంది. 4 సార్లు ప్రపంచ స్థాయిలో ఈ రికార్డులో ఇయాన్ బోథమ్ 5 సార్లు మాత్రమే ఆయనను అధిగమించారు.